వైభవ్ సూర్యవంశీ గత నెల రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. 14 ఏళ్లకి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ కుర్రాడు తొలి మ్యాచ్లోనే 34 పరుగులతో ఆశ్చర్యపరిచాడు. రెండో మ్యాచ్లో స్వల్ప స్కోరుకే అవుట్ అయినప్పటికీ తాజాగా గుజరాత్పై చెలరేగి ఆడాడు. 4లు, 6లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఇషాంత్ శర్మ, సిరాజ్ లాంటి సీనియర్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. 17 బంతులకే హాఫ్ సెంచరీ చేసి 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. 265 స్ట్రైక్ రేట్తో 7 4లు, 11 సిక్సర్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. వైభవ్ రాజస్థాన్ తరపున ఆడుతున్నా అతను మాత్రం ధోనీకి వీరాభిమాని. 8 ఏళ్ల వయసులో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు మైదానానికి వెళ్లాడు. 2017లో ధోనీ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. అయితే ధోనీకి వీర అభిమానైన వైభవ్ గ్రౌండ్కి తీసుకెళ్లాలని తన తండ్రి సంజీవ్ని రిక్వెస్ట్ చేయడంతో ధోనీ కోసం వైభవ్ని మైదానానికి తీసుకెళ్లాడు. ధోనీ 4లు, 6లు బాదుతుంటే ధోనీని చూసి తెగ సంతోషించేవాడు. 8 ఏళ్ల వయసులో పూణే జెర్సీతో వైభవ్ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అప్పుడు తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉండగా ధోనీ ఆట చూస్తూ పెరిగిన వైభవ్ ఎప్పటికైనా ధోనీలా ఆడాలి అనుకున్నాడు. తన కెరీర్ ఇదే అని అప్పుడే ఫిక్స్ అయ్యాడు. అలా రోజుకి 600 బంతులు ప్రాక్టీస్ చేసేవాడు. 14 ఏళ్లకే అండర్-19 యూత్ టెస్ట్లో సెంచరీ చేశాడు. గత వేలంలో రాజస్థాన్ వైభవ్ని 1,10,00,000 రూపాయలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ తన పొటెన్షియల్ ఏంటో తొలి మ్యాచ్లోనే చూపించేశాడు.